రేణు దేశాయి అండ్ రష్మి యాంకర్ ఆమె రష్మి కాసేపటి క్రితం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కుక్కలను చంపడం చాలా నేరం, అది ఒక కుక్క చచ్చిపోతే ఒకటే దాన్ని చంపాలి కానీ 10 కుక్కలను 100 కుక్కలను చంపడం ఏంటిది ఇది అన్నటువంటి విధంగా వాళ్ళు మేము జంతు ప్రేమికులు, మేము కుక్కలను చంపినట్టయితే బాగోదు ఇది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏంటి కుక్కల విషయం, వీధి కుక్కలకు సంబంధించిన విషయంలో ఇటువంటి వాళ్ళు అంటే కోర్టు సైతం కూడా ఒక సర్కార్కి ఒక ఆర్డర్ సైతం కూడా ఇష్యూ చేయడం జరిగింది. కుక్కలు కనుక మనుషులను కనుక కలిసినట్టయితే భారీ పరిహారం చెల్లించాలి, చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా కోర్టు కూడా చెప్పడం జరిగింది. సో ఏంటి కుక్కల విషయంలో ఇటీవల మనం చూస్తా ఉన్నాం, తరచుగా మనం ఎక్కడొక్కడ చూస్తూనే ఉంటాం చిన్న పిల్లల మీద కుక్కలు కరవడం ఇట్లా. సో వాళ్ళు అన్నటువంటి దాంట్లో నిజంగా వాస్తవం ఉందా, వాళ్ళ మాటను ఎట్లా అర్థం చేసుకోవచ్చు మనం? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అన్న, ఇప్పుడు ఎవరు పేరు రష్మి గారు, రేణు దేశాయ్ గారా, పవన్ కళ్యాణ్ గారు మిస్సెస్ అనుకుంటాను, ఆమె సరే అనొచ్చు అనకూడదు తెలియదు కానీ అందరు ప్రజల్లో ఉన్నది అంటున్నాను, నేనేమో అనాలని కదా, అలా అయితే తొందరగా ఐడెంటిఫై చేస్తాను. ఇప్పుడు ఆమె మాట్లాడిన విధానం నాకు బాగా నచ్చింది. ఎందుకనంటే కోర్టు తీర్పును కూడా ధిక్కరించి ఆమె ప్రభుత్వాలకు ప్రజలకు ఏంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతా ఉంది, ఛాలెంజ్ చేస్తా ఉన్నది. నేనేమంటున్నానంటే కుక్కల మీదనే మీకు ఇంత ప్రేమ ఉంది కదా మేడం, మీ హృదయానికి నిజంగా సెల్యూట్. ఎందుకంటే ఒక కుక్కని ఒక మనిషి కొడుతుంటే అది ఆ కుక్కని హింసించి చంపుతుంటే మీరు చూడలేకపోతారు, ఎందుకంటే మీరు ప్రేమికులు, జంతు ప్రేమికులు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో దళిత మా అక్కలని, మా చెల్లెలని, మా అన్నలని, మా తమ్ములని వాళ్ళని ఇద్దరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే మన ఇద్దరమే పోయినాం అనుకుంటాం. మీ ఛానల్ కూడా వచ్చింది. షాద్నగర్ దగ్గర అండి సజీవ దహనం చేశాడు, కాళ్ళకు చేతులకు వైర్లు కట్టి సజీవ దహనం చేసి చంపేశాడు. ఎందుకు? బలవంతంగా అమ్మాయిని ఏమి ఎత్తుకొని రాలే, వీళ్ళిద్దరికి ఏం వయసు లేకుండా కాదు, ఇద్దరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు పలాను కులం చంపుతావా, బూడిది ఏమంటారు కాల్చి మొత్తం ఎక్కడికంటే బూడిది చేసేసాడు, బొక్కలు కూడా దొరకలే. నెంబర్ 1 చాలా 100,000 ఉన్నాయి, ఒక 2-3 మీ దృష్టికి తీసుకొని వస్తా. అంతకుముందు షాద్నగర్లో ఒక పాప వాళ్ళ సర్పంచ్ ఎవడో గెలిస్తే వాడు వెనకాల సంబరాల వెనకాల తీసుకొని పోయి ఆడ చంపేశాడు. మందకృష్ణ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాడు, రోజు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. లాకప్ డెత్ కేసు, రాజేష్ కోదాడ కేసు, ఇలా 100,000 ఉన్నాయి కదా. మరి మేము లేదండి మేము మనుషుల ప్రేమికులం కూడా అండి, కేవలం కుక్కల వల్లనే ప్రమాదం జరుగుతుందండి, దోమల వల్ల జరగట్లేదా, ఈగల వల్ల జరగట్లేదా, శివుల వల్ల జరగట్లేదా అంటుంది. జరుగుతాయి మేడం, అన్నిటి మీద జరుగుతున్నాయి. ఎవరు చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మీకు నిజంగా అంత హ్యుమానిటీ ఉంటే, మీకు అంత జాలి దయా గుణం అయితే కనుక మనుషుల మీద కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి తప్పండి ఇది అని అంటే కనుక ఉండదు. ఎందుకంటే పన్నులు కట్టేది ప్రెస్ మీట్లో మీరు కూర్చోవడానికి అది కదా, ప్రజల పన్నులతో కట్టింది. కుక్కలు పన్నులు కడతలేవు మేడం, మనుషులు పన్నులు కడతా ఉన్నారు. ఈ దేశంలో కోర్టులు ఏమంటారు మనుషుల కోసం ఉన్నాయి. మరి మీరు కోర్టు తీర్పులు మరి కుక్క కాటేసి ఆయన చచ్చిపోయింది అనుకోవాడు, ఏం చేయాలి? చచ్చిపోయినా కూడా చాలా ఉన్నాయి కదా. చచ్చిపోయినా కూడా ఏమంటున్నా అది కూడా జీవే. సరే కుక్క అని అనకూడదు, మనం ఏమనకూడదు. మన ఈయన మళ్ళీ సమానం అంటాం మనం. కుక్క అంటే దేవుడితో సమానం. ఏ జీవిని కూడా చంపకూడదు కాదని అంటలే, కానీ దానివల్ల ప్రమాదం జరిగినప్పుడు కంట్రోల్ చేయాలి కదా. మరి కుక్క కాటెత్తే ప్రతిపక్షం కూడా వచ్చి ప్రభుత్వం మీద ఏమంటాడు, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజల్ని కుక్కలు వీధుల్లోకి వచ్చి కాటేస్తా ఉంటే ఏం చేస్తున్నా నీకు కూడా అంటాడు. మరి ఆయన ఏ సమాధానం చెప్పుకోవాలి? కుక్కల విషయం కూడా ఇప్పుడు ఆయా సర్పంచులు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, అంటే మేము గెలిచినట్టయితే కుక్కలు నిర్మూలిస్తామని, అది కూడా మేనిఫెస్టో పెట్టుకున్నారు. అంతే, వాళ్ళు ఏం చంపట్లేరు కదా. ఇప్పుడు నా కన్న కొడుకున్నాడు బ్రదర్, కన్న కొడుకుని నా కళ్ళ ముందే కుక్క వచ్చి పీకి కరుస్తా ఉంటే కోపం వచ్చి 2 దెబ్బలు కొడతాం. అంత మాత్రాన దాన్ని చంపేయాలని మన ఉద్దేశం కాదు కదా. దాని దారిన ఇప్పుడు చాలా కుక్కలు ఉంటాయి, కుసుకో అంటే కొన్ని పోతాయి, వాటిని ఏమన్నాం మనం, పిన్నుల మీదకి వచ్చి లేకపోతే ఏమంటారు వృద్ధురాళ్ళ మీదకి వచ్చి పిక్కలు బట్టి కాటేయడం ద్వారా దానివల్ల రకరకాల రోగాలు వస్తాయి. సరే మేము దాన్ని ఎవరు కూడా కాదన్నాం, కాకపోతే మేము ఏమంటున్నాం అంటే మనుషుల మీద కూడా మీకు అంత ప్రేమ ఉంటే బాగుంటుంది. ప్రభుత్వాలకు ఉన్నది, ఎందుకంటే కుక్కల్ని సరే మేడం మంచిది, మీరు రెడ్ క్రాస్ నాగార్జున గారి భార్య ఉన్నది, ఆమె కూడా అప్పుడు గతంలో ఇట్లానే మాట్లాడేది. మేమేం చెప్పాం, ఆమె కూడా ఇదే సూచన చేశాం, అమ్మా మీరు పెద్ద ఈ పైసలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకో మరి జంతువుల మీద ప్రేమ ఉంటుంది తప్ప పెద్ద స్టార్డమ్ ఉన్న వాళ్ళకు మనుషుల మీద ప్రేమ ఉండదు వీళ్ళకు. ఎందుకంటే రోజు దళితుల పైన, బీసీల పైన, లేకపోతే అనగారినటువంటి బిడ్డల పైన దాడులు జరుగుతూ ఉంటే మా అలాంటి వాళ్ళు ఏం చేయాలంట, ఇట్లాంటి వాళ్ళకి వేరే సంఘాలు ఏమో చెప్తుంది కదా, మనుషుల్ని చంపుతుంటే కొట్టాడేటోళ్ళు వేరే ఉంటారు. మరి వీళ్ళు అనుభవించే అటువంటి లగ్జరీ కార్లు కానీ లేకపోతే బిల్డింగ్లు కానీ వీళ్ళ సినిమా షూటింగ్లకు వేసుకునే అవి కానీ ఎవరు పన్నులతో కట్టిరు? కుక్కల పన్నులు కడతాయా, మనుషుల పన్నులు కడతారా? మేము ప్రజల పన్నులు కడతాయి కదా మీకు సినిమా పర్మిషన్లు కానీ గిర్మిషన్లు కానీ సెట్లు కానీ గిట్లు కానీ ఇది చేసేది. కాబట్టి మేడం మేము ఏమంటున్నాం అంటే
వీటి మీద కూడా మాట్లాడండి. మాట్లాడితే మీ మీద గౌరవం పెరుగుతుంది. కుక్కలు కావాలని కూడా మనుషులు ఎవరు చంపరు. అలాంటివి ఏమైనా ఉంటే తీసుకొని పట్టుకొని పోతారు. ఇప్పుడు గతంలో కోతులు అడవులన్నీ అంతరించిపోతూ ఉన్నాయి కాబట్టి గ్రామాలలో కోతులు వచ్చి పంట పొలాలను కానీ వండుకున్న అన్నం కూరను కానీ మొత్తం గిన్నెలు బోర్లు బొచ్చులు అన్నీ ఎత్తేస్తా ఉన్నాయి. మేము ఎండేసుకున్న చీరలు జాకెట్లు అయ్యే ఎత్తుకొని పోతున్నాయని ఊరోళ్ళందరూ అలాంటి పెద్ద మనుషులు సార్ మాట్లాడారు. సర్పంచులందరూ తీర్మానం చేశారు, నేను సర్పంచ్ అయితే కోతులను పట్టిస్తా. పట్టించడం చంపడం కాదు కదా, దాన్ని దూరంగా తీసుకొని అడవిలో వదిలేస్తాడు. కాబట్టి కుక్కలు పిచ్చి కుక్కనా మంచి కుక్కనా అనేటువంటి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పిచ్చి కుక్కను పట్టుకొని బంధించడంలో తప్పులేదు, దానికి పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, దాన్ని ఏం చంపరు. మీరు ఇచ్చినటువంటి సూచన బాగుంది, కానీ మీరు మనుషులు చచ్చిపోతే కూడా మాట్లాడితే బాగుంటుంది. మీరు ప్రభుత్వాల గురించే మాట్లాడరు. మరి ప్రభుత్వాలు తీసుకోవాలంటే అనంట ఒక రేపు అయినటువంటి ఒక అత్యాచారం చేసినటువంటి మనిషి ఉన్నాడు, అలాగని మీరు మనుషులందరినీ చంపుతున్నారా? వాళ్ళ దగ్గర పోయి ఎంతమంది కొట్టారు అని అంటారు. అవును మేడం, మరి రోజు కుల వివక్షతకు మా అదిగోళ్ళు మా అల్లుళ్ళు లేకపోతే మా బీసీలు మా ముదిరాజులు మా యాదవులు ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటే రోజుకు ఒక దాడులు హత్యలు ఓకేనా మానభంగాలు మర్డర్లు చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న కాలేజ్ స్టూడెంట్ పాప పర్సనల్ తనకు ప్రాబ్లం ఉంది, 5 నిమిషాలు లేట్ వచ్చినందుకు నానా రకాల ఇబ్బంది పెడితే ఆ మానసిక ఇదైపోయి ఆత్మహత్య చేసుకుంది. ఇలా రకరకాలుగా మరి ఇది కూడా సామాజిక బాధ్యత కదా. కాబట్టి మేమేమంటున్నాం అంటే మీరు జంతువుల్ని ప్రేమిస్తే ఎవరికి వచ్చినటువంటి అభ్యంతరం లేదు, కానీ జంతువుల కంటే కూడా మనుషుల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ మేడం. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వాలను క్వశ్చన్ చేయండి. కుక్కల్ని కాపాడాలి, కుక్కల్ని ఏమనకూడదని ప్రభుత్వాలకు సూచన చేస్తూ ఉన్నారు కదా, ఇదే సూచన మనుషులను కూడా కాపాడాలి, కుల వివక్షత పోవాలి, దాడులు చేయకూడదు, చంపొద్దు అని ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టారా? పెట్టలేదు కదా. కాబట్టి ఆయన ఈ దేశంలో మా మనసులో తిండి లేదు కదా, నా మనసులో తిండి లేదు, ఇల్లు లేదు, వాటి వల్ల రూమ్స్ కూడా కావాలంట కుక్కల రూమ్. ఈ దేశం అరే ఈ దేశంలో 180% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇండ్లు లేవు అనిల్ భాయ్, ఇండ్లు లేవు, భూమి లేదు, సరైనటువంటి బట్ట లేదు, మాకేం లేదు. మనుషుల గురించి మాట్లాడండి మీరు, కుక్కల గురించి మాకెందుకు? కాబట్టి మేమంటున్నాం అంటే మీరు కుక్కల్ని ప్రేమించుకోండి. నిజంగా జంతు జాతి అంతరించిపోవడానికి కారణం ఆమె ఒక అద్భుతమైన మాట చెప్పింది, ప్లాస్టిక్. నేను కూడా గోరక్షణ చేశానండి, కాశీకి పోయినప్పుడు ఏదో చెప్పుకుంటూ వచ్చింది, రైట్, మంచిగా ఉంది మేడం. ప్లాస్టిక్ వల్ల ఈరోజు రకరకాల ఇబ్బందులు. మననే ప్రజాకవి జయరాజులో మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది అనుకుంటా. ఇప్పుడు అన్న యాత్ర చేయబోతా ఉన్నాడు, ప్రజాకవి జయరాజు గారు ఉన్నారు కదా, జయరాజ్ అన్న గారు. ప్లాస్టిక్ వల్ల రకరకాల రోగాలతో పాటు అతి భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగం వస్తూ ఉంది మనకు. ప్లాస్టిక్లో ఇడ్లీ సాంబారు అన్నం అని ఆ చెత్త కూడా పడేస్తావు, ఆవో కుక్కో ఇంకో ఏదో పోయి అలా మూతి పెడితే తింటుంది. అవి తిని అది మింగి కడుపులో పోయి కరగకుండా అది రోగం చచ్చిపోదా? మరి ఆ ప్లాస్టిక్ని ఎవరు నిషేధించాలి? ప్రభుత్వాలు నిషేధించాలి కదా. పర్యావరణం ఎవరు కాపాడాలి? ప్రభుత్వాలు కాపాడాలి కదా. అడవులను కొండలు మొత్తం కొట్టేస్తారు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం, ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి అమ్ముడు పోయి. మరి వాళ్ళకి సూచన చేయొచ్చు కదా అడవులను కొట్టకూడదని, అప్పుడే కదా జంతు జాతి సంరక్షించబడుతుంది. ఇదంతా సోయలేదు, వీళ్ళకు ఏం లేదు. కుక్కలు కానీ ఎవరు కాదంటారు, కుక్కను కూడా అందరూ ఎవరైనా అనుకుంటామా? మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కావాలని ఒక కుక్కనే కానీ ఇంకోరిని ఎవరైనా కొడతామా? అంతకంటే ఇంపార్టెంట్ మనుషులు. కాబట్టి ఈ దేశంలో మనుషుల కోసం మేము ఉన్నది ప్రజాస్వామ్యం. మీరు ఆ ప్రజాస్వామ్యంలో భాగంగా మీరు మాట్లాడుతున్నారా? లేకపోతే కుక్కలకైతే ఓటర్ ఐడీలు లేవు, ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు లేవు, వాటికి నెల బియ్యం కూడా అవసరం లేదు, ఇంత బోర్ పెడితే తింటాయి. మీరు చదువుకుంటా అంటే చదువుకోండి, అంతేగాని మనుషులను చంపేటువంటి కుక్కల్ని పట్టుకోవద్దు అని అంటే మరి రేపు పొద్దున మీ తప్పుగా అనుకోకండి. మన ఇంట్లో మన బిడ్డనో కొడుకునో చిన్నోళ్ళలో ఉంటే తెలుస్తుంది. వాళ్ళ అమ్మ పోయిరాపో బిడ్డ అని స్కూల్ బ్యాగ్ ఇస్తే ఇంటి ముంగటి నుంచి ఆనందంగా పోయిందని నేను వీడియో చూసిన. ఇంటికి వచ్చినప్పుడు కుక్కల విషయం అయ్యి వచ్చింది. మరి ఆ బాధ్యత ఎవరు? పిచ్చి కుక్కల్ని పట్టుకోవాలి కదా, అదని అంటలే కదా. మీరు ఇంట్లో పెంచుకోండి, 10 కాదు 20 పెంచుకోండి, లేదా పని చేయండి. అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కుక్కలు మొత్తం ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిరో వాళ్ళ ఇంటికి పంపించండి. వాళ్ళ ఇంటికి పంపించి ఒక మీరు ఒక పెద్దది ఏమంటారు ఒక ప్లేస్ తీసుకొని ఎంత భోగాలో చెప్పి అడుగు తీసుకోండి. కరెక్ట్ కాదు మేడం. అంటే చంపడం అనేది మీతో పాటు మేము ఏకీభవిస్తున్నాం, కానీ దాంతో పాటు కూడా మీరు వేరే సమస్యలు మాట్లాడితే బాగుంటుంది. మీరు ఏదో ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుకుంటూ వచ్చారు, నాకైతే ఇంగ్లీష్ రాదు, కానీ మీరు మాట్లాడిన మాటలో నాకు అర్థమైంది చెప్తాం. రైట్, ఓకే.